వాక్యం లేవియాకాండం 26వ అధ్యాయము 14 నుండి 26వ వచనం వరకు చదువుకున్నాం, ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొని ఎడలను, నేను మీకు చేయనదేమనగా మీ కనులను క్షీణింప చేయనట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించదును. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినేదారు. కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా మేలు చేసేవాడే కాదు, మేలు ఎప్పటికీ మేలు చేస్తాడు. మనం కూడా ఎప్పటికీ దేవుని యొక్క మాటలకి విధేయులు కావాలి, దేవుని యొక్క ఆజ్ఞలకి విధేయులు కావాలి, దేవుని యొక్క కట్టడలకి విధేయులు కావాలి, దేవుని యొక్క నిబంధనకు విధేయులు. ఇన్ని మాటలు ఉన్నాయి. సో కేవలం ఆజ్ఞ కానీ ఏదో ఒక మాట కానీ అక్కడో ఇక్కడో ఒక మాట విధేయ చూపించి నేను విధేయుడిని అనుకోకూడదు అన్నమాట కదా. ఇప్పుడు చూడండి, హెబ్రేయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. హెబ్రీ 5:7. శరీరధారి అయిన దినములలో, అంటే యేసు ప్రభు శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. తర్వాత ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. దేని బట్టి నేర్చుకున్నాడండి విధేయత? శ్రమల వలన. సో మనం ఇశ్రాయేలే కానీ మనము కానీ దేవుడు మనల్ని నడిపిస్తాడు, తన వాగ్దానాలను నెరవేరుస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మన విశ్వాస జీవితాన్ని, విధేయత జీవితాన్ని తాను పరీక్షించినప్పుడు అప్పుడు తప్పిపోకూడదు అనమాట. అవే ఉన్నాయి ఇక్కడ కింద వచనాలన్నింటిలో కూడా అవే ఉన్నాయి. గొణుగులు కానీ సణుగులు కానీ ఆయన మాటలంటే ఆయాసపడటం కానీ ఉండకూడదు అనమాట. కొన్నిసార్లు దేవుడు పెట్టే పరీక్షలు కొద్దిగా కఠినంగానే ఉంటాయి. ఎందుకంటే మనం పాత నిబంధనలో భక్తులను చూసినప్పుడు వాళ్ళు ఎన్నో శ్రమల గుండా వెళ్ళారు. సో కొత్త నిబంధనలో యేసు ప్రభు తప్ప వేరే వారు అంతగా శ్రమ పడలేదు. అపోస్తలుడు పౌలు శ్రమ పడ్డాడు, కానీ వాటన్నిటి నుంచి కూడా దేవుడు ఆయన్ని విడిపిస్తూ వచ్చాడు. అందుకనే అపోస్తలుడు పౌలు కూడా అవిధేయుడిగా ఉన్నప్పుడు ఎంత తీవ్రమైన అవిధేయత కలిగి ఉంటూ వచ్చాడో, తర్వాత విధేయుడైన తర్వాత కూడా అంతగా విధేయుడయ్యి సంఘము కొరకు తాను ఎంతో శ్రమ పడుతూ వచ్చాడు. అందుకని ఏమంటాడంటే, మనం అంతకుముందు చదువుకున్నాం కొలస్సీ 1:24లో, సంఘము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు నేను అనుభవిస్తున్నాను అంటాడు. కాబట్టి అలాగా సో ఎన్ని శ్రమలు గుండా వెళుతూ వచ్చాడు, అయినప్పటికీ కూడా విధేయుడిగానే ఉంటూ వచ్చాడు. మరణం వరకు కూడా నమ్మకంగానే ఉంటూ వచ్చాడు. తన క్రియాపూర్వకమైన విశ్వాస జీవితము ఆత్మ సంబంధంగా సో తన పత్రికలు అన్నిటిలో కూడా చాలా అన్ని విషయాలు కూడా ఎక్కడెక్కడ తప్పిపోతామో ఈ విషయాలన్నింటిలో కూడా తాను హెచ్చరిస్తూ వచ్చాడు. ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క రీతిగా సో వీటన్నిటినీ కూడా మనకి తెలియజేస్తూ వచ్చాడు. వాటిని చదువుకుంటూ మనం దేవుని వాక్యానికి విధేయులై ఉండాలి. రెండవది ఏంటంటే, కొన్నిసార్లు పరీక్షకు విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు శ్రమలు వస్తాయి. ఆ సమయంలో గొణుగు సణుగులు లేకుండా విధేయత నేర్చుకున్నప్పుడు, దాన్ని బట్టి దేవుని కనపరిచినప్పుడు దేవుడు తప్పక తోడుగా ఉండి మనల్ని విడిపిస్తాడు. ఎందుకంటే మన యోసేపును దేవుడు పరీక్షించినప్పుడు దేవుడు తనకి తోడుగా ఉన్నాడా లేడా? అక్కడ ఆయనకి అయితే కొద్దిగా దీనస్థితి కలిగి ఉన్నాడు, దాసునిగా అమ్మబడ్డాడు. సో
అలాగ ఉన్నప్పటికీ కూడా తాను ఉన్న చోటల్లా కూడా తానే అధికారిగా ఉంటూ వచ్చాడు. జైల్లో ఉంటే జైల్లో కూడా అధికారి. పొతిఫర్ ఇంట్లో ఉంటే కూడా ఇల్లంతా కూడా తనకు అప్పచెప్పాడు కదా. అందుకనే తను అంటాడు ఆ స్త్రీతో, తన్ని బలాత్కారం చేసే స్త్రీతో ఏమంటాడు, యజమానుడు తన ఇంట్లో ఏది మరుగు చేయకుండా అంతా నాకు అప్పచెప్పాడు, నిన్ను తప్ప అని. ఎందుకంటే నువ్వు తన భార్యవు కాబట్టి. ఎవరు భార్యను అప్పచెప్పరు కదా. సో అలాగా కాబట్టి నమ్మకంగా ఉంటూ వచ్చారు. మనం కూడా అనుదినము కూడా ఈ నమ్మకత్వాన్ని, ఈ విధేయతని మనం అలవర్చుకోవాలి. వాక్యాన్ని కూడా దినదినము నేర్చుకోవాలి. నేర్చుకుని ఏం చేయాలి, దానికి విధేయత చూసుకోవాలి. విశ్వాసంలో పరీక్షింపబడతాం. కొన్నిసార్లు గొడుగు సణుగులు లేకుండా సిద్ధంగా ఉండాలి. రెండోది ఏంటంటే అవిధేయతను బట్టి వచ్చేది. అది అవిధేయతను బట్టి వచ్చేదే కొద్దిగా చాలా నష్టాన్ని కలిగజేస్తుంది. దేవుని వాక్యాన్ని వినకుండా చెవులు మూసుకోవటం, సహవాసానికి దూరంగా ఉండటం. మేము ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా మీరు వినకపోవటం, లోబడకపోవటం చాలామంది ఉంటారు కొంతమంది. అయితే వారందరికీ కూడా ఇటువంటి పరిస్థితులు వస్తాయన్నమాట. ఒకటి దేనికి మనం కట్టుబడి ఉన్నామంట. 14వ వచనంలో ఉంది, నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన యెడల, తర్వాత నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమే అసహించుకొని నీళ్ళు. దేవుడు తీర్చిన తీర్పులు కూడా, దేవుడు ఎటువంటి తీర్పులు తీరుస్తాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం చదవము. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఆయన మార్గములు ఎంతో, తర్వాత ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. ఆహా, ఆయన తీర్పులు ఎటువంటివంట, శోధింపనెంతో అశక్యం. ఆయన ఎందుకు రక్షించాడు, ఈయన ఎందుకు రక్షించలేదు, ఆ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ శ్రమ ఎందుకు వచ్చింది, అదెందుకు వచ్చింది, దేవుడు అలాగెందుకు చేయలేదు, ఇలాగెందుకు చేయలేదు అని దేవుడి తీర్పులో కానీ దేవుడు చేసిన ప్రతి దాంట్లో కూడా మనం తప్పు పట్టడానికి యోగ్యత ఎవరికి కూడా లేదు. కాబట్టి ఆయన తీర్పుల మార్గంలో మనం వెళ్ళాలి, ఆయన ఆజ్ఞల మార్గంలో మనం వెళ్ళాలి, ఆయన కట్టడలను అనుసరించాలి, నిబంధన కట్టుబడి ఉండాలి. నిబంధన అనేది ఇరుపక్షాలుగా. యేసు ప్రభు తన రక్తంతో నిబంధన చేసాడంటే అర్థం ఏంటంటే అది సమాధాన నిబంధన. సో మనం తప్పులు చేసినప్పుడు వెంటనే పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు యేసు రక్తం మన పాపమును, ప్రతి పాపమును ఏం చేస్తుంది, కడిగి పవిత్రపరుస్తుంది. తద్వారా అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. ఆ తర్వాత చేసిన సేవ, ప్రార్థన కానీ ఇంకేదైనా కానీ అంగీకరింపబడుతుంది. ఓకే, అట్లా. సో కాబట్టి అవిధేయులుగా ఉంటూ అపవిత్రులుగా ఉంటూ ఉన్నప్పుడు ఆ నిబంధన మనం అనుసరించకపోతే, అంటే తప్పు చేసి కూడా ఒప్పుకొని యేసు రక్త నిబంధనలోకి రాకపోతే ఏమవుతుంది, మనకే నష్టం. దేవునితో సహవాసం ఉండదు, ప్రార్థన చేసినప్పటికీ జవాబు అనేది ఉండదు. సో అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ చూసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే 16వ వచనంలో, నేను మీకు చేయనదేమనగా, ఎప్పుడు నా తీర్పులను అసహించుకుంటే, నా కట్టలను అనుసరించకపోతే, నిబంధనకు లోబడి ఉండకపోతే ఏం చేస్తానంటే, మీ కన్నులను క్షీణింపజేయనట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించదును. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు. యోగాల గ్రంథంలో ఇశ్రాయేలుకి ఇది జరిగింది. ఇదంతా కూడా మనం చూడొచ్చు అన్నమాట. తర్వాత నేను మీకు పగవాడనవుదును, మీ శత్రువులు ఎదుట మీరు చంపబడెదరు, మీ విరోధులు మిమ్మను ఏలెదరు, మిమ్మను ఎవరును
తరమకపోయినను మీరేమవుతారు? పారిపోరు. 2 రాజులు 17వ అధ్యాయం 15వ వచనం చూడండి. 2 రాజులు 17-15వ వచనం. వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనలను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూ ఉన్న ఆ గల్ల మర్యాదలను అనుసరించి వారి వంటి వారే. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక పోత విగ్రహమైన 2 గోడలను చేసి కాబట్టి ఆ విధంగా యెరొబెయాము దినాల్లో ఆ విధంగా పోత విగ్రహాలు చేసుకుని భక్తిహీనులు అవుతూ వచ్చారు. ప్రజలందరూ కూడా ఆ రీతిగా ఆయన కట్టడల్ని ఆజ్ఞల్ని అనుసరించలేదు. తర్వాత వారికి శ్రమ సంభవించింది. అలాగే ఇక్కడ కూడా చూడండి, యోవేలు గ్రంథం 1వ అధ్యాయము. యోవేలు 1వ అధ్యాయము చదువు. తర్వాత చదమ్మ 2వ వచనం నుండి. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు. ఎవరికి చూడండి? పెద్దలకి. పెద్దలు కూడా అలాగే ఉన్నారు అవధేయులుగా. తర్వాత దేశంలో ఉన్న కాపురస్తులందరూ అలాగే ఉన్నారు. తర్వాత చెవియొగ్గి వినండి, ఇలాంటి సంగతి మీ దినముల్లో కానీ మీ పితరుల దినముల్లో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయడి, వారు తమ బిడ్డలకు తెలియజేయడి. దేవుడు ఎప్పుడైనా ఇట్లాంటి విపత్తులు, ప్రతికూల పరిస్థితులు జరిగినప్పుడు ఎందుకు జరిగినవి, మన అవిధేయతను బట్టి జరిగినాయని వారు ఒకరి తరానికి ఒకరు ఏం చేయాలి? చెప్పుకుంటారు. మనకు కూడా అంతే. అందుకనే మనం వినాలి, మన పిల్లలకు కూడా ఏంటి దేవుని వాక్యం నేర్చుకునేలాగా జాగ్రత్తగా చూడాలి. కాబట్టి తర్వాత అందుకని ఏమైంది? 4వ వచనంలో, గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. కాబట్టి ఏమేమి తినివేసినాయండి? గొంగలి పురుగులు, ఇస్రాయేల్ని నష్టపరచడానికి ఏదో సైన్యమే రానవసరం లేదు. అశూరియలు కానీ మిద్యానీయులు కానీ వాళ్ళు రావాల్సిన పని లేదు. ఎవరు వస్తారు? గొంగళి సైన్యం వస్తుంది. తర్వాత మిడతలు వస్తాయి. తర్వాత పసరంతా అవి తినేస్తాయి. మనకేమంటాయి? గడ్డి మిగులుతాయి. పశువులు తినవలసింది మనుషులు తినాలి కదా. ఎప్పుడైతే దేవునికి విధేయులు అవుతామో వారికి భూ సంబంధమైన సారాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. అందుకని ఇప్పుడు ఆత్మ సంబంధంగా దేవుని యొక్క మాటలకి మనం విధేయత చూపించినప్పుడు, పరీక్షించినప్పుడు గొణుగు సనుగులు లేకుండా పరీక్షని జయించాలి. రెండోది ఏంటంటే, మనం తప్పులు చేసినప్పుడు వెంటనే సరిదిద్దుకునేది రావాలి. చాలామంది ఇప్పుడు సంఘంలో ఉన్న వారు కూడా కేవలం ఆదివారం వస్తారు, అది ఒక అలవాటుగా ఆచారంగా క్రైస్తవులు అన్నట్టుగానే వస్తారు. నేను అనుకోవటం చాలామంది యాజక ధర్మం చేయరు, ప్రార్థన. మీరు వచ్చిన వాళ్ళు ఎలా చేస్తున్నారు? వచ్చిన వాళ్ళు వాక్యంలో ఉన్న గూఢార్థాలని నేర్చుకుని ఏ విధంగా మీ మనసు ఫలిస్తుందో అలాగా ఇతరులు ఫలించట్లేదు అన్నమాట. వచ్చి కూడా కొంతమంది నిద్రపోతే ఏమవుతుంది? ఫలించదు అన్నమాట. ఎందుకంటే బయట ఉన్నప్పుడు కష్టపడతారు, చాలా శ్రమ పడతారు. దేవుని మందిరానికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? కొద్దిగా జోలపాటు పడినట్టు ఉంటుంది. అట్లా లేకుండా ఏం చేయాలి? జాగ్రత్తగా వినాలి. ఇది ఇంకా మరీ ఘోరం అన్నమాట. ఓకే, అలా చాలామంది చేస్తున్నారు. వారికి తగినట్టు మనం ఏం చేస్తున్నామంటే ఆ యూట్యూబ్ లింకులు కూడా పంపిస్తున్నాం. బయట వాళ్ళు, వేరే వాళ్ళు కూడా చాలామంది వింటున్నారు, చూస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చేవాళ్ళు కొంతమంది చూడట్లేదు అన్నమాట.
సో ప్రతి దాన్ని కూడా మనం ఏం చేయాలి? దేవుని మాటని ఎప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఏం చేయాలి? దాన్ని వినాలి. నేను కూడా వింటూ ఉంటాను. సో వీళ్ళు వాళ్ళు ఇక్కడ బోధలో అది ఎంతవరకు సత్యం ఉంది, ఎంతవరకు సత్యం లేదనే విషయాలు కూడా తెలుసుకొని జాగ్రత్తగా ఉండటం మంచిది అన్నమాట. ఓకే, ఆ బోధకులు ఎటువంటి వారు, ఈ బోధకులు ఎటువంటి వారు అనేది కూడా వినాలన్నమాట. ఓకే, మీరు వినొద్దు, నేను విని చెప్తాను. మీరు వింటే సరిగా ఒకవేళ అర్థం చేసుకోకపోతే దాంట్లో కొట్టుకుపోతాం. కాబట్టి అందుకని 5వ వచనంలో ఏముందంటే, మత్తులారా మేల్కొని కన్నీరు విడువడి, ద్రాక్షారస పానం చేయవర్లారా రోదనం చేయుడి, క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయను. కాబట్టి ఆ విధంగా ఉంది. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోర్ల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. ఈ విధంగా వారు ఆహార సమృద్ధి కలిగినప్పుడు దేవుని మర్చిపోయేవారుగా ఉన్నారు, దేవుని నిబంధన మర్చిపోయేవారుగా ఉన్నారు, ఆయన కట్టడిని మర్చిపోయేవారుగా. బలిపీఠాన్ని దగ్గరికి వచ్చేది కూడా రావాల్సిన విధానంలో రారన్నమాట. అదే కలిగిన దాన్ని ఎవరి దగ్గరికి తీసుకురావాలి, అక్కడ కూడా తప్పిపోతూ ఉంటారు. సో అవన్నీ కూడా దేవుడు టెస్ట్ చేస్తాడన్నమాట. నిబంధన అంటే అది. కాబట్టి నేను మీకు పంటను ఇస్తాను, మీరు ఏం చేయాలి? ఇది తీసుకురావాలి. ఏం తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి? ఆయా బలులు ఉన్నాయి పాత నిబంధనలు, ఆ ప్రకారం తీసుకురావాలి. సరే, ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ఏంటంటే, సో డబ్బుల సంగతి ఉంటుంది, అది కూడా. సో దాన్ని గ్రహించిన వాళ్ళు చేయగలుగుతారు, సామర్థ్యం పొందిన వారు ఆ విధంగా చేయగలుగుతారు. బైబిల్లో ఏముందంటే, 1 కొరింథీ 16:1 ఏముంది? మీరు వర్ధిల్లని కొలిది ఏం చేయాలి? ప్రతి ఆదివారమున కొంత సొమ్ము ఇవ్వాలన్నమాట. వర్ధిల్లని అంటే అది ఇప్పుడు నెలకోసారి వస్తాయి, కొంతమందికి వారానికి ఒకసారి కూడా వచ్చేవారు కూడా ఉంటారు. సో ఇప్పుడు కూడా వారానికి వచ్చేవాళ్ళు కూడా ఆయా దేశాల్లో ఇంకా ఉన్నారు, ఇక్కడ కూడా ఉంటారు మన దేశం ప్రతి వారం కూడా. ఇప్పుడు దావీదు ఉన్నాడు అనుకోండి, ఆయన పెయింటింగ్ వర్క్ చేయిస్తాడు, వాళ్ళు వర్కర్స్కి అందరికి ప్రతి శనివారం ఇస్తాడు అన్నమాట. వాళ్ళు పని చేయించుకునే వాళ్ళు కూడా ఆయనకి పేమెంట్ ఎప్పుడు శనివారం ఇస్తారు. శనివారం పేమెంట్ తీసుకుని వాళ్ళకు కూడా ఇస్తారు. అర్థమవుతుందా? అలా అంటే సో అలాగే వచ్చినప్పుడు అలాగే నెలకు వచ్చినప్పుడు నెలకి అట్లా చేసుకుంటూ ఇది విశ్వాసానికి పరీక్ష, విధేయతకి పరీక్ష, ఇవన్నీ ఉంటాయి. అయితే అట్లా చేయటం ద్వారా నష్టం వస్తుందా? నష్టం వస్తుంది అనుకోండి, నష్టం వస్తుంది, వాళ్ళకి నష్టమే వస్తుంది. ఇస్తే నష్టం రాదు. ఎప్పుడు వస్తుంది? అయితే ఏంటంటే ఆ సామర్థ్యానికి ఉండాలి. మొట్టమొదటిగా విశ్వాసాన్ని సరి చేసుకోవాలి, విధేయతను సరి చేసుకోవాలి, హృదయ స్థితిని సరి చేసుకోవాలి. అట్లా మనం దేవుని విషయంలో మనసుని, హృదయాన్ని సిద్ధపరచుకోవడం చాలా ప్రాముఖ్యం. సో మన దేవుడు నిజమైన దేవుడని, ఆయన చేసిన వాగ్దానములన్నీ నిజమని మనం నమ్మినప్పుడు అలా చేసేయాలి. అందుకని ఆ విషయంలో దేవుడు మలాకీలో ఏం చెప్పాడంటే, మీరు నన్ను శోధించండి, ఇచ్చేం చేయండి, శోధించండి. అయితే ఎందుకంటే మలాకీ గ్రంథంలో వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే, బాగా చెప్పింది లీడియా, బాగా చెప్పింది. ఏం గుడ్డిదాన్ని కొంటిదాన్ని ఇస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, తర్వాత మన శరీరాలని అర్పించుకోవాలి కదా, శరీరాలని అర్పించుకోవాలి. సువార్త పనిలో కూడా మనం కొనసాగాలి. ప్రార్థనలో కొత్త నిబంధనలో ముఖ్యంగా యాజక ధర్మం, ఎడతెగక ప్రార్థన చేయుడి, ఎడతెగక ప్రార్థన చేయుడు అనే మాట ఆజ్ఞ పాత నిబంధనలో లేదు. పాత నిబంధనలు ఎప్పుడు ఏముండేవి? జంతు బలు కదా. ఎల్లప్పుడూ స్తుతించుడి, ఎల్లప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు పెదవులతో చేయాలి. పెదవులతో అంటే హృదయంలో కూడా ఆ సమర్పణ అనేది ఉండాలన్నమాట. హృదయ స్థితి కూడా ఉండాలి.
ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి నిజంగా ఇప్పుడు కష్ట పరిస్థితి నుంచి ఇప్పుడు పరిచర్య విషయంలో సువార్త యేసుప్రభు ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళి సువార్త చెప్పండి కదా, అవిశ్వాసులైన వారికి సువార్త చెప్పండి, యేసుప్రభు మరణ పునరుద్ధానాలను ప్రకటించండి. ప్రకటించాలంటే ప్రకటించిన వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి దేవా తీసుకెళ్ళావు, సువార్త ప్రకటించట్లో సహాయపడ్డావు, నీ సన్నిధి తోడుగా ఉంచావు, తిరిగి తీసుకొచ్చావు, నీకు వందనాలు, ఆ జరిగించుకున్న పరిచర్నించి ఫలింప చేయండి అని మనం ప్రార్థన చేయాలి. ఏం చేయకుండా సువార్తను ఫలింప చేయండి ఏం చేయాలి? ఏం చేయాలి? రక్షణ లేకుండా నన్ను రక్షించావంటే అట్లా, మారు మనసు లేకుండా నన్ను క్షమించావంటే, తప్పులు ఒప్పుకొని సరి చేసుకోకుండా అంటే ఈ వేషాలన్నీ పనికిరావు కొత్త నిబంధనలు. ఓకే, సో పెదవులతో చెప్పిన దాన్ని హృదయంలో జరిగి ఉండాలి, హృదయ స్థితి సరిగ్గా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు అప్పుడు దేవుని దృష్టిలో మనం సరిగా ఉండేవారుగా ఉంటాం. అప్పుడు ఎందుకంటే మన ఆత్మీయ జీవితానికి క్షీణదశ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటప్పుడు ఆత్మీయ జీవితానికి క్షీణదశ లేనప్పుడు భౌతికంగా ఒకవేళ రేపటికేమో లేకపోయినప్పటికీ దేవుడు తప్పకుండా చూస్తాడు. ఎందుకు చూస్తాడు? రేపటి గురించి చింతించి, ఓకే, చింతించి ఏం చేస్తాం? దేవుని క్రియలు చేయడం మానేస్తాం. పేతురు అట్లా చేశాడు కదా. యోహాను సువార్త 13:21-15 ఏం చెప్పాడు? ఇదిగో నేను చేపలు పట్టుకోపోతున్నానని చెప్పాడు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఇంకో 7 మంది ఉంటే ఆయనతో పాటు వారిని కూడా బలహీనలుగా చేశాడు. ఏ పనికి పోయారు? చేపలు పట్టు. ఏ పనికి పిలిచాడు వారిని? మనుషులు. వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పరచుకుని ప్రత్యేకంగా మూడోసారి తిరిగి లేచిన తర్వాత కూడా కనపడి ఇంత చేసిన తర్వాత ఇంకేం చేస్తున్నాడండి? మనం ఏం చేస్తున్నాం? మరి ఎందుకు ఈ హెచ్చరికలు ఇవ్వబడ్డాయి? ఎందుకు ఇవి రాయబడ్డాయి? ఎందుకు పేతుర్ల తప్పులు మన తప్పులు రాసి ఉంటే, మన తప్పులు మందిరంలో చెప్తేనే ఒకవేళ ఎవరి పేరుని పెట్టి వాళ్ళ బలహీనతను బట్టి ఫలానా బలహీనత ఇలాగ ఉందని చెప్పామనుకో బాధపడిపోతారు కదా. బాధపడిపో కొంతమంది అయితే మానేస్తారు. అయ్యో ఇట్లా చెప్పేస్తారా? రహస్యంగా ఉంచాలి, రహస్యంగానే ఉంచాలి. కొన్నిసార్లు చెప్పినప్పుడు సరిదిద్దుకోకపోతే ఏం చేస్తారు? అది పెరుగుతూ ఉంటుంది. సరిదిద్దుకుంటే తగ్గిపోతుంది, సరిదిద్దుకోకపోతే ఊరికే నిద్రపోతుంటే అది పెరుగుతూ ఉంటుంది, సరి చేసుకుంటే తగ్గిపోతుంది. ఓకేనా? అట్లా అయితే ఉద్దేశపూర్వకంగా హెచ్చరించుకో. ఓకే, నా లాభం కొరకు కాదు, మీ క్షేమం కొరకు మాత్రమే హెచ్చరించాలి. అందుకనే క్షేమాభివృద్ధి వాక్య పరిచయం ఎట్లా ఉండాలి? క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ 3 ఉండాలి. హెచ్చరించామా దేని కొరకు? క్షేమ. ఆదరించామా దేని కొరకు? నన్ను కనపరుస్తారని కాదు, మీరు కృంగిపోకుండా స్థిరపడతారు. ఏదైనా కూడా మీ ఆత్మీయ క్షేమం కొరకే చేయాలి. దేవునికి మహిమ కలగాలి, మనకి క్షేమం కలగాలి, అట్లా చేయాలి. సరే, దయచేసి రండి మళ్ళీ ఒకసారి వెనక్కి. తర్వాత 26:18 చదువమ్మా. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మును దండించెదను. చూసారా? ఇవన్నీ ఇంత శ్రమ, ఇంత కష్టం, ఇంత నష్టం సంభవించినప్పటికీ కూడా మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 దాన్ని మొండితనము అంట. దేవుడు భౌతికంగా శిక్షించినప్పటికీ కూడా సరి చేసుకోకపోతే ఏమవుతుందంటే 7 మళ్ళీ ఏమవుతుందంటే ఒకంత 7 అవుతుంది. అట్లా కాబట్టి దేవుడు ఎంత మంచాడో చూడండి. అట్లా చేస్తాడు. ఇంకా కఠినంగా ఉండేటప్పటికి పెంచేస్తున్నాడు అన్నమాట కదా. ఇది ద్వితీయోపదేశకాండం 28:15 ఉంటుంది. తర్వాత చూసుకోండి, పర్వాలేదు.
తర్వాత 19వ వచనం, మీ బల గర్వమును భంగపరిచి ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను ఉండ చేసింది. దేన్ని బట్టి అంటే మీ ఆకాశం ఇనుము వలె, తర్వాత భూమి, ఆకాశము పండదు, ఆకాశము వర్షింపదు, భూమి అర్థమైందండి. కాబట్టి తర్వాత 21వ వచనం చదువమ్మా. మీరు నా మాట విననొల్లక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని బాధించదను. నిన్న ఏముందండి? నా మాట విననోళ్ళక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా ఏడంతలు వచ్చేస్తుంది. ఒకంత పోయి ఒకంతతో స్టార్ట్ అవుతుంది, వెంటనే సరి చేసుకోవాలి. ఎప్పుడు కూడా అనుదినము దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. మీరు ఇళ్లలో చదువుకుంటున్నప్పటికీ దాంట్లో ఏం ఆజ్ఞలు ఉన్నాయి, మనం ఏం చేస్తున్నాము, ఏమి చేయట్లేదు అనేది చాలామంది పరీక్షించుకోరు. అందుకనే దేవుని మందిరంలో అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయన ఆజ్ఞలు ఏంటి, ఆయన వాగ్దానములు ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేయబడుతున్నాయి. దాన్ని బట్టి ఏం చేయాలి? మనం సరి చేసుకోవాలి. హృదయ కాఠిన్యాన్ని మానుకోవాలి. సో మానుకుని విధేయులు అవ్వాలి. లేకపోతే ఏమవుతుందంట? ఏడంతల్లోకి వెళ్ళిపోతుంది దరిద్రత. 1 నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది? భయంకరంగా ఉంటుంది. ఒకదానికి తట్టుకోలేము, ఏడంతలకి ఏం తట్టుకుంటాం? జాగ్రత్తగా ఉండాలి. ఓకే. తర్వాత 23వ వచనం, శిక్షణల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచెదను. మీ పాపములను బట్టి మరి ఇక ఏడంతలుగా మిమ్మల్ని దండించెదను. శిక్షల మూలం దేవుడు శిక్షిస్తాడు, సరి చేసుకోవాలని. శిక్షల మూలంగా నా ఎదుట దేవుని ఎదుట గుణపడకపోయిన ఎడల ఏం చేస్తాడంటే విరోధం. ఇవన్నీ శిక్ష ఎందుకు వస్తున్నాయి? ఎవరికి శిక్ష వస్తుంది? దేవుని వాక్యాన్ని వినని వారికి కదా, వాక్యాన్ని విధేయత చూపిన వారికి, నిబంధన ప్రకారం నడుచుకొనని వారికి. దేవుడు మనకిచ్చిన న్యాయ విధుల్ని మనం పాటించకపోవటాన్ని బట్టి సేవా విధులను సేవ చేయడానికి మనకేమి ఇస్తారు? విధులు ఉంటాయి. పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంట్లో విధులు ఉంటాయి. విధులు అంటే డ్యూటీస్ ఉంటాయి కదా, పనులు చేసుకోవాలి. ఇప్పుడు మీ మమ్మీ ఉందనుకోండి, ఏం చేయాలి? పొద్దున్న లేచి వంట చేయాలి, టిఫిన్ చేయాలి, ఇవన్నీ చేయాలి. లేదని పండుకుంటానంటే టిఫిన్ మీరు చేసుకోగలరా? ఏదో ఒక రోజు అంటే చేసుకోగలరు. అర్థమైంది? ఇది ఊరికే సింపుల్ ఎగ్జాంపుల్. కాబట్టి అలాంటి స్పిరిచువల్ డ్యూటీస్ ఏం చేస్తాం కదా. కాబట్టి అందుకనే యూత్ యవనస్తులను కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కదా. ఈరోజు సాత్విక్ కుదరలేదు, కష్టపడుతున్నారు కదా. అదేంటది? ఒక డ్యూటీ. ఆ డ్యూటీ చేసావు కానీ ఏ డ్యూటీ చేయలేదు? ఇది చేయాలి. ఇది ముఖ్యమా అది ముఖ్యమా? ప్రస్తుతానికి అదే ముఖ్యం. అదే ముఖ్యమైతే ఇదేమైపోయింది? కాబట్టి సరి చేసుకోవాలి. ఓకేనా? దీన్ని ఫస్ట్ ప్లేస్లోకి తీసుకురావాలి. లేచినప్పటి నుంచి మన డ్యూటీ ఏంటి? స్పిరిచువల్గా అర్థమైందండి. మొక్కము కాళ్ళు చేతులు కొద్దిగా శుభ్రం చేసుకుని తాగి ఉంటే తాగి, నీళ్ళేవి వేరే కదండి, కొద్దిగా బైబిల్ చదువుకొని ప్రార్థన చేసి అట్లా చేయాలి. టైం ఉన్నప్పుడు మంచిగా తీసుకుని ఇంకా శ్రద్ధగా చదువుకొని వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకునేది చూసుకోవాలి. దాంట్లో ఉన్న కట్టడలు ఏంటి అనేది, నేను ఇంత చదివేశాను, ఇన్నిసార్లు చదివేశాను అంటే దాంట్లో ఏమన్నదో తెలియకుండా ఏం లేదు. సో అలా దయచేసి ఆ విధంగా ఉండాలి. లేకపోతే శిక్ష ఏమవుతుందంటే తట్టుకోలేము. మనం ఒకదానికే తట్టుకోలేమంటే ఏడంతలు అయితే ఎక్కడ తట్టుకుంటాం? కాబట్టి అందుకనే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 26వ వచనం చదవమ్మా. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు. మీరు తినెదరు గాని తృప్తి పొందరు. చూసారా? నేను మీ ఆహారమును
చూసారా? ప్రాణాధారం. ఆహారం అంటే ప్రాణాధారం తీసివేసి, తర్వాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలో మీకు ఆహారం అని ఏం చేస్తారు? తోనిక చెప్పులు పెడతారు. ఎట్లా ఉంటుంది? ఇప్పుడైతే మూడు పూట్ల సమృద్ధిగా ఉంటుంది. 3 కూరలు, ఒక్కొక్కరు కొంతమందికి 3 కూరలు, తర్వాత ఇది సన్న బియ్యం, ఇవన్నీ కావాలి. కరువు వచ్చినప్పుడు కదా 10 మంది స్త్రీల వంట చేసి ఏం చేస్తారంటే తోనిక బాబు ఇంతే కప్పు. ఇప్పుడు అక్కడ గాజాలో పాపం చూడండి, వాళ్ళకి యుద్ధం దగ్గర ఆ ప్రజలు సామాన్య చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా పరిగెడుతున్నారు. వాళ్ళకి సాంబార్ లాంటిది పోస్తున్నారు, అదే ఆహారం. పరిగెడుతున్నారు. ఆ ట్రక్ వస్తే సాంబార్, ఇంతే సాంబారు పప్పు ఏదో ఏం లేదు, ఇంకా దాన్ని ఏమంటారు, లిక్విడ్ డైటే, వేరేది ఏం లేదు వాళ్ళకి. ఆ కర్రీ సాంబార్ లాంటిది పోస్తున్నారు. ఏమైనా పోషకాలు ఎన్నో కలిపితే కలపచ్చేమో, కానీ అంత భయంకరమైన పరిస్థితి కదా. కాబట్టి ఇదంతా దేనికి కారణం? వాళ్ళు అక్కడ ఉగ్రవాదాన్ని పోషిస్తున్నారు, మనుషులను చంపేస్తున్నారు. వీళ్ళు కూడా అట్లాగే చేస్తున్నారు. కాబట్టి సో ఇవన్నీ మీరు కొట్టుకొని సరే వీళ్ళు విధేయులు కారు. ఎవరండి? ఇశ్రాయేలు. ఎవరికి? దేవునికి. నిబంధన మార్చుకోరు. కాబట్టి పరిస్థితులు అన్నీ ఉన్నాయండి. కాబట్టి మనం కనీసం జాగ్రత్తగా ఉండాలి. అటు మిగిలిన వారు కూడా, మనతో సహవాసంలో ఉన్నవారు, సార్వత్రిక సంఘంలో ఉన్నవారు ఈ లేఖనాలను అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండాలి. శిక్షార్హులు కాకుండా ఉండాలి. ప్రార్థనలకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం.